ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ బిజీగా గడపనున్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ సీనియర్ నేతలతో సమావేశం కానున్నారు. రాష్ట్ర కమిటీ ఎంపికపై పార్టీ నేతలతో చర్చించనున్నారు. అనంతరం సిఆర్డీఏ, ఎస్ఐపిబి సమావేశాల్లో పాల్గొనున్నారు. రాజధాని అమరావతి అభివృద్ధిపై అధికారులతో చర్చించనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ బిజీగా గడపనున్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ సీనియర్ నేతలతో సమావేశం కానున్నారు. రాష్ట్ర కమిటీ ఎంపికపై పార్టీ నేతలతో చర్చించనున్నారు. అనంతరం సిఆర్డీఏ, ఎస్ఐపిబి సమావేశాల్లో పాల్గొనున్నారు. రాజధాని అమరావతి అభివృద్ధిపై అధికారులతో చర్చించనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి అందిస్తారు. రాజమౌళి. భవానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు సాయంత్రం 4 గంటలకి మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడ ఆయన పార్టీ సీనియర్ నేతలతో సమావేశమై తాజా రాజకీయాల పరిస్థితులపై కూడా ప్రభుత్వ అధికారులపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా ప్రజాప్రతినిధుల, కార్యకర్తల, ప్రజా నుంచి వచ్చే వినతులను కూడా ఆయన స్వీకరించనున్నారు. రాజకీయ సమీక్ష, రాబోయే కేబినెట్ భేటీ ఈ నేపథ్యంలోనూ అరకు, కుప్పం పర్యటనల వ్యవహారాల గురించి కూడా చర్చించినారు. పార్టీ బలోపేతం కోసం గ్రామ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా సూచనలు చేస్తారు. ఈ నేపథ్యంలోనే వివిధ రాజకీయ పార్టీలు ఏ విధంగా నడుచుకుంటున్నాయి, అసలు ఉన్న నేపథ్యంలో ప్రతి నెల 1వ తారీఖు పింఛన్లు సక్రమంగా అందుతున్నాయా లేదా, ఎమ్మెల్యేల పనితీరు ఇదంతా కూడా చర్చించినట్టుగా తెలుస్తుంది. కేంద్రకు సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులందరినీ కూడా పిలుచుకొని ఈ సమావేశంలో ప్రతి ఒక్కరి సలహాలు, సూచనలు తీసుకున్నారు. ప్రతి ఒక్కరికి దిశానిర్దేశించారు. ఇక రాష్ట్ర కమిటీ కూడా ఏర్పాటు చేయనుంది. దానికి మండల వారీగా, జిల్లాల వారీగా కూడా రాష్ట్ర కమిటీతో పాటు ఇవన్నీ కూడా ఎదురైంది. ఇక ఏదైతే అమరావతి పెట్టుబడులకు సంబంధించి గతంలో దావోస్ కు వెళ్ళొచ్చినటువంటి నేపథ్యంలోనే అమరావతి రూపురేఖలు తీర్చిదిద్దడానికి ఎలాంటి ప్లానింగ్ కోసం ముందుకు వెళ్ళాలి, ఎలాంటి ప్రక్రియ మొదలు పెట్టాలని అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించినారు. రేపు జరగబోయే కేబినెట్ మీటింగ్ కి సంబంధించి ఏ నిర్ణయాలు తీసుకోవాలి, దీప పథకం అయితేంది, ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అయితేంది, అన్న క్యాంటీన్లను మరింత బలోపేతం చేసి పెంచడానికి ఇలాంటి అంశాలపై కూడా కొంత చర్చించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ప్రజలు ఏ విధంగా ప్రభుత్వంపై కొనియాడుతున్నారు, ఏ విధంగా చర్చించుకున్నారు అనేది కొంత మాట్లాడడానికి అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ప్రజల వద్దకు పథకాలు చేరవేరుతున్నాయా లేదా అనే అంశాలపైన గట్టిగా కార్యకర్తల సమావేశం కూడా నిర్వహించాలని కూడా చూడనున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఏదైతే ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మాపాలి, ఎందుకంటే గతంలో చేసిన పనుల కంటే ఇప్పుడు వేగవంతంగా ముందుకు వెళ్ళాలి, ప్రతి పనికి పారదర్శకంగా ఉండాలి, ప్రజల వద్దకు పాలనగా వెళ్ళాలి అనేది నినాదంతో ముందుకెళ్ళాలి. కాబట్టి దీనికి అధికారులతో పాటు ఇటు నాయకులతో పాటు చర్చించినట్టుగా తెలుస్తుంది. ఏదైతే రాష్ట్ర బాడీని ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో మండల వారీగా, జిల్లాల వారీగా, విడతల వారీగా కూడా ఏర్పాటు చేయాలని చర్చించినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఇప్పటి వరకైతే ప్రజల నుంచి వెళ్ళి వినతులు స్వీకరించాలంటే ఒక ఆర్డీఐ నుంచి వెళ్ళి ఒక రోజు పెట్టుకోవాల్సింది. కానీ ఈ రోజు మాత్రం ముఖ్యమంత్రి స్వయంగా వినతి పత్రాలను స్వీకరించబోతున్నారు. రాష్ట్రంలో ఎలాంటి పాలనా దర్శకంగా నడుస్తుంది, ఇక ముందు ఏ విధంగా ముందుకెళ్లాలి అనే దాని మీద కొంత ఆలోచన సమీక్షంగా నిర్వహించనున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. భవాని. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.